గిరిజనులు దళితులపై జరిగిన దాడికి నిరసనగా మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న గిరిజన రైతు మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. 1000 మందితో ధర్నా చేపట్టొచ్చని న్యాయస్థానం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వాస్తవానికి మహబూబాబాద్లో గురువారం గిరిజన రైతుల మహాధర్నాకు అనుమతి కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. కానీ పోలీసులు ఈ ధర్నాకు అనుమతి నిరాకరించారు. ధర్నా అనుమతిపై పోలీసులు ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అయినా కానీ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ధర్నాకు అనుమతి ఇవ్వకపోగా మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో అన్ని వీధుల్లో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. ఎక్కడికెక్కడ 144 సెక్షన్ను అమలు చేశాయి. రైతులను ప్రజలను భయాందోళనకు గురి చేసేలా పోలీసులు లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తన ఎక్స్ వేదికగా ఇదేం పాలన అంటూ సీఎం రేవంత్పై ఘాటైన విమర్శలు చేశారు. మహబూబాబాద్లో ఇప్పుడు ఎన్నికలే లేవు, మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. అక్కడ గొడవలు ఏం జరగలేదు, మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు? అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోట్లో ఏం జరుగుతుంది అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.